కాకినాడలోని మెడికవర్ హాస్పిటల్ ఎంతో సక్సెస్ తో ముందుకు వెళ్తోంది. హిప్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ 1000కి పైగా జరిగినట్లు డాక్టర్ కిషోర్ తెలిపారు. ఓ పేషెంట్ కు తుంటి సమస్యకు సంబంధించిన సర్జరీ చేశామని 2 రోజుల్లోనే కోలుకొని నడిచే ప్రయత్నం చేస్తున్నాడని చెబుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మెడికవర్ ఆసుపత్రిలో అరుదుగా వచ్చే తుంటిలో సమస్య అంటే దీనికి హిప్ రీప్లేస్మెంట్ అంటారు. అసలు హిప్ రీప్లేస్మెంట్ సంబంధించి కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో ఎంతో ఆధునిక పరికరాలు ఉండడంతో వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్కి అయితే ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన వద్ద మెడికవర్ ఆసుపత్రికి సంబంధించి వైద్యులు వారు అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అంటే సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రికి చాలామంది వెళ్తూ ఉంటారు. అంటే వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అంటే మేము కాకినాడలో కానీ లేకపోతే వివిధ హాస్పిటల్స్ అడగడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్లోనే అయితే బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి చెప్పడంతో ఇక్కడ వచ్చామన్నారు. అది ఏంటి అంటే వారి యొక్క నమ్మకం ఏంటి? అంటే తుంటి మార్పిడి ఆపరేషన్లు అనేది మన దగ్గర రెగ్యులర్గా అవుతున్నాయండి. సో 1000కి పైగా ఆపరేషన్లు మనం ఆర్గీసీ వచ్చిన తర్వాతే మనం 1000కి పైగా ఆపరేషన్లు మనం చేయడం జరిగింది. మన మెడికవర్ అనేది స్థాపించే మనం 3 ఏళ్ళు అవుతుంది. సో ఈ 3 ఏళ్లలోనే వీ హ్యావ్ డన్ మోర్ దెన్ 1000 కేసెస్. సో ఆల్రెడీ మనం ఇలా తుంటి మార్పిడి ఆపరేషన్లు చేస్తాం బాగా అని ఆల్రెడీ అందరికి తెలిసిన విషయం అండి. సో ఎట్లయితే ఈ ప్రాబ్లం అరుదు అయింది కాబట్టి సో ముందు దీన్ని రికగ్నైజ్ చేయడం ఒక పార్ట్, రెండోది దాని ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక పార్ట్. సో రికగ్నైజ్ చేయడానికి టైం పడుతుంది. రికగ్నైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే మనం డెఫినెట్గా ఇది చేయగలుగుతారండి. మనం ఆల్రెడీ చేస్తున్నాం, ఇలాంటి కేసులే సిమిలర్ కేసులు ఆల్రెడీ చేస్తున్నాం, ఆల్రెడీ మనం మీడియా అక్కడ చెప్పున్నాం కాబట్టి వాళ్ళు తెలుసుకుని ఇలా ఆపరేషన్స్ తుంటి మార్పిడి ఆపరేషన్స్ అనేది మనం బాగా చేస్తామని తెలుసుకుని మన దగ్గరకు రావడం జరిగిందండి. ఇలాంటి కేసులు ఏంటంటే చిన్నప్పటి నుంచి దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్ కాబట్టి వీళ్ళకి ఆపరేషన్ స్ట్రెస్ అంటాం. అంటే ఆపరేషన్ టైంలో బ్లడ్ లాస్ వల్ల కానివ్వండి లేదా మత్తు వల్ల కానివ్వండి ఆపరేషన్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఈ స్ట్రెస్ అనేది డీల్ చేయడం కోసం కష్టం అవుతుంది అన్నమాట. వాళ్ళకి కార్డియాక్ ఇష్యూస్ రావటం లేదా ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం, అలాంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ రికగ్నైజ్ చేయడానికి క్రిటికల్ డాక్టర్స్ ఇంపార్టెంట్, ఆపరేషన్ టైంలో మత్తు ఇచ్చే వాళ్ళు ఇంపార్టెంట్. ఆ రికగ్నైజ్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడానికి కార్డియాలజిస్టులు అక్కడే ఉండాలి, నెఫ్రాలజిస్టులు అక్కడే ఉండాలి. సో ఇలా టీం వర్క్ ఉంటేనే అవుతుంది. కాబట్టి ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ మనం డేర్ చేసి ఇక్కడ చేయగలుగుతున్నామండి. సో ఎక్కడో హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆరోగ్యశ్రీలో చేసామండి కేసు మనం ఇక్కడ. సో ఆరోగ్యశ్రీలో కంఫర్టబుల్గా మన దగ్గర ఉన్న హాస్పిటల్లో కాకినాడలోనే మనం చేయగలుగుతున్నామండి. అంటే ఇంత ప్రెస్టీజ్గా మెడికవర్ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ చేశారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నమస్తే ఎవ్రీవన్, నేను శుభాకర్ అండి, మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్. ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటి అని అంటే, డాక్టర్ గారు చెప్పినట్టుగా అనేక మంది మొదటి 2 స్టేజ్ల్లో ఈ ఉన్నటువంటి సమస్యని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ చేయాలి అని అంటే 1 టెక్నాలజీ కావాలి, 2 అనుభవం ఉన్న డాక్టర్స్ కావాలి, 3వది ఏంటంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మల్టీ స్పెషాలిటీ కేర్ కావాలి. సో మల్టీ స్పెషాలిటీ కేర్ అంటే ఆపరేషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానిపైన తర్వాత రికవరీలో పేషెంట్ని ప్రాపర్గా చూసుకోవడము, డిశ్చార్జ్ వరకు అన్ని సదుపాయాలు కల్పించడం, సరైనటువంటి కాంప్లికేషన్స్ని ఒకవేళ వస్తే వాటిని గుర్తించడం చాలా ప్రాముఖ్యమైంది. సో వాటిల్లో మెడికవర్ హాస్పిటల్ అనేది చాలా ముందు ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, లేదంటే ఇన్సూరెన్సెస్ కావచ్చు, ప్రతిదీ కూడా మేము టైఅప్ అయి ఉన్నాము, ప్రతిదీ కూడా అందుబాటులో ఉంది. ఎంత తక్కువ అయితే అంత పాసిబుల్ వేలో పేషెంట్కి, పేషెంట్ ఫ్యామిలీకి ట్రీట్మెంట్ చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగాను ముందు అడుగులో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మన వద్ద పేషెంట్ వాళ్ళ అబ్బాయి వారి గురించి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీ ఫాదర్కి ఆపరేషన్ చేశారంటే మీరు హాస్పిటల్ ఎన్నో తిరిగి ఉంటారు, అసలు ఇక్కడ ఆపరేషన్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, యాక్చువల్గా ప్రాబ్లం ఉందని మాకు కూడా ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఏంటంటే ఇట్లా ఎక్కువ తీవ్రం నడవలేకపోతున్నాడు. సో నడవలేకపోవడం వల్ల ఎందుకని ఎక్స్రే తీపిస్తే సో ఈ ప్రాబ్లం ఉందని తెలిసింది. సో నేను ఆల్రెడీ 3-4 హాస్పిటల్స్ తిప్పాను, కానీ హైదరాబాద్ కూడా తీసుకెళ్ళాను. ఒక 4.5 lakhs వరకు అవుతుంది అన్నారు. సో ఇక్కడ దగ్గరలోనే మెడికవర్లో బాగా అవుతుందని చెప్పారు. సో అందుకని ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి ఆరోగ్యశ్రీ కూడా అప్లై అవుతుందంటే ఆరోగ్యశ్రీలో చేసుకొని వచ్చింది. పర్లేదు, 2 daysలో నేను ఆల్రెడీ బాబాయ్ లేచి నడిచాడు. బట్ ఏంటంటే సర్జరీ పెయిన్ ఒకటే ఉంది, బట్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. చూసాం కదా ఓవరాల్గా, అంటే ఇక్కడున్న పరికరాలు కానీ, అంటే వారి చేసిన ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే టీం వర్క్ కానీ, అంటే ఎక్కడైనా ఒక సర్జరీ చేయాలి అంటే టీం వర్క్ అంటే ఒక పక్క నెఫ్రాలజిస్ట్ డిపార్ట్మెంట్ కానీ, కార్డియో కానీ, ఎనెస్థీషియా కానీ, అంటే ఈ ఆర్థో ఎంత కానీ, అంటే మేమంతా కూడా టీం వర్క్తో చేయడంతో ఈ యొక్క సక్సెస్తో ముందుకెళ్తున్నాము. ఏవైతే హిప్ రీప్లేస్మెంట్ సంబంధించి వారు చిన్నప్పటి నుంచి కూడా వారు ఎంతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి అయితే వారు ఆపరేషన్ చేయడం, అలాగే 2 రోజుల్లో ఎవరైతే పేషెంట్ నడవడం, ఇదంతా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇవే కాదు, ఇటువంటి ఆపరేషన్ చాలా చేస్తున్నాము. అంటే మా మెడికవర్ సంబంధించి మేము చేయడం ఆపరేషన్స్, అలాగే పేషెంట్ సక్సెస్ అని చెప్పి డాక్టర్స్ మరో పక్క ఎవరైతే సెంట్లైట్ చెప్పే తెలుసుకుంటారు. ఇదే కూడా
కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ మెడికల్ హాస్పిటల్ నుంచి.